సలార్ సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. నిజానికి యావరేజ్ టాక్ వస్తేనే బాక్స్ ఆఫీస్ ను ప్రభాస్ షేక్ చేస్తాడు. మరి ఇప్పుడు బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి అలాంటి బ్లాక్ బాస్టర్ ఒక్కటి కూడా పడలేదు. కానీ ఇప్పుడు సలార్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ కోరిక తీరిపోతుంది. ఎందుకంటే సలార్ కి ఇప్పటి వరకు వచ్చిన టాక్ అయితే బ్లాక్ బాస్టర్ అనే వినిపించింది. అందులోనూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. యావరేజ్ అని వినిపించిన బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఎప్పటి నుంచో అంటున్నారు. మరి అలాంటిది ఇప్పుడు బ్లాక్ బాస్టర్ బజ్ రావడంతో బాక్స్ ఆఫీస్ కి మూడినట్లే అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే అల్లాటప్పా రికార్డులు కాదు కానీ ఆ అనకొండ రికార్డే కొట్టాలంటూ కొంతమంది పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఓ లుక్కేద్దాం. కింగ్ షారుఖ్ కి 2023 ఎప్పటికీ మరిచిపోలేని సంవత్సరం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నింటినీ కింగ్ ఖాన్ చెరిపేశాడు. ప్రపంచవ్యాప్తంగా జవాన్ 1154 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ సలార్ చిత్రం జవాన్ను అధిగమించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టుకుంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. నిజానికి సలార్తో పోటీగా షారుఖ్ డంకీ సినిమాను బాక్సాఫీస్ బరిలోకి దించాడు. అయితే ఈ డైనోసర్ ముందు డంకీ అడ్రస్ లేకుండా పోయింది. ఎందుకంటే షారుఖ్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. పర్లేదు చూడొచ్చనే రివ్యూలు రావడంతో అందరూ సలార్ వైపు తిరిగిపోయారు. ఇక దానికి తగ్గట్లే సలార్ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. దీంతో సలార్కి డంకీ అసలు పోటీనే కాదంటూ ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో జవాన్ రికార్డులను తిరగరాయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి సలార్ పెద్దగా ప్రమోషన్స్ కూడా చేపట్టలేదు. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మాత్రం సలార్ ఓ ఇంటర్వ్యూ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్, ప్రశాంత్ నీల్ను రాజమౌళి ఇంటర్వ్యూ చేసి ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ తెలిసేలా చేశారు. ఇది మినహా సలార్ పెద్దగా ప్రమోషన్స్ చేసిందేమీ లేదు. కానీ సినిమాపై మాత్రం గట్టి నమ్మకం పెట్టుకుంది మూవీ టీం. దానికి తగ్గట్లే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మామూలు హడావిడి చేయలేదు. ఇక ఇప్పుడు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ట్విట్టర్లో దున్నేస్తున్నారు. ఇక సలార్లో శృతి హాసన్ ప్రభాస్ పక్కన నటించింది. ఇతర కీలక పాత్రలలో పృథ్వీరాజ్, జగపతి బాబు, బాబీ సింహ, ఈశ్వరీరావులు నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.